ట్రంప్ గారి యాక్షన్లో వాళ్ళ ఓన్ కంట్రీ వాళ్ళే డిస్టర్బ్ అయి ఉన్నారు. మనం ఎలాగా డిస్టర్బ్ అయి ఉన్నాం. మనతో పాటు వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు. అంటే మెయిన్ ఇలాన్ మస్క్ హూ హాజ్ అవును, వాళ్ళిద్దరు గొడవ ఏంటి? ఇంతకు ముందు వరకు చట్టా పట్టాలు వేసుకుని బాగానే తిరిగారుగా, ఇప్పుడు ట్వీట్లతోనే యుద్ధం నడిపిస్తున్నారు. హనీమూన్ నడిచినంత వరకు బాగానే ఉంటుందండి. హనీమూన్ అయిపోయాకే కదా ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది. ఓకే. హనీమూన్ పీరియడ్ 6 నెలలు నడిచింది. జనవరి అంటే 5 నెలలు నడిచింది బాగా. సో తర్వాత ఆటోమేటిక్గా ఆయన గెలిపించిందే ఎలాన్ మస్క్ అని అందరికీ తెలుసు. ఎలాన్ మస్క్ ఏమనుకున్నారంటే ఇంకా నాదే రాజ్యం అనుకున్నాడు ఆయన. ఆల్రెడీ రాజే. ఇక మొత్తం అన్నీ కూడా మన డోజ్ అనే డిపార్ట్మెంట్ ఉంది, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. దానికి అబ్జర్వర్గా పెట్టాడు. అంటే గవర్నమెంట్ తాలూకా పనితీరుని నువ్వు అబ్జర్వ్. మనకి ఇండియాలో ఏంటంటే పొలిటికల్ అబ్జర్వర్ వస్తారు, వీరప్ప మొయిలీ, గులాబ్ నబీ ఆజాద్, రకరకాల మంది, పీయూష్ గోయల్ అందరూ వస్తారు. ఏంటి ఆ పార్టీ సెంటర్ నుండి వచ్చి వీళ్ళు స్టేట్లో కొట్టుకుంటున్నారా, బాగా చేస్తారా, మళ్ళీ రిపోర్ట్ ఇస్తారు పాలసీలు. ఇక్కడ కూడా డోజ్ అనేది గవర్నమెంట్ తాలూకా పనితీరుని పరిశీలించమన్నాడు. ఏమైనా చేంజెస్ కావాలంటే దానికి హెడ్గా పెట్టాడు ఆయన. సో హెడ్గా పెట్టినప్పుడు కొన్ని డెసిషన్ తీసుకుంటాడు. ఆయన కోసం ఆయనకు ఫేవర్ ఉండొచ్చు, లేదా ఎవరికో ఫేవర్ ఉండొచ్చు. ఆ H1B వీసాలో రూల్స్ పెట్టేసరికి ఫస్ట్ ఎఫెక్ట్ అయింది ఎలన్ మస్కే. ఆయన చేతులతోనే ఆయన చేయిస్తున్నాడు ఆయన. సో ఇద్దరికి ఇప్పుడు పడట్లేదు. అందుకని నాకు కొన్ని రోజుల తర్వాత ప్రెసిడెంట్ మస్కా ఇలానా ట్రంప్ అని రాశారు టైటిల్. ఎందుకంటే అంతకుముందు మనకు పిఎం ఉండేది, ఓన్లీ స్టాంప్, బ్యాక్ అండ్ పెద్ద ఆవిడ ఉండేది, ఈయన స్టాంప్, ఆయన ఆవిడ ఏది చెప్తే సైన్ చేయాలి. పేరుకే ప్రైమ్ మినిస్టర్, బట్ డెసిషన్ అంతా వేరే వాళ్ళు. అట్లా ఇక్కడ ఏంటంటే పేరుకే ట్రంప్, నడిపేది చక్రం తిప్పేది అంతా, విష్ణు చక్రం తిప్పేది ఎవరు, ఎలాన్ మస్క్. సో ఆ రిలేషన్షిప్ అనేది కొద్దిగా పాడవుతుంది. అంటే కమ్ టు బర్ స్టేజ్. మేబీ ఈయన ఇట్లానే కార్యక్రమాలు ఎగ్నెస్ట్గా పోతూ ఉంటే కనుక ట్రంప్ రిజైన్ చేయాల్సిన అవసరం రావచ్చు. అదే ఇప్పుడు వీళ్ళిద్దరి గొడవ వల్ల ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? అండ్ ఇంకొకటి మీరు అన్నట్టుగానే ట్రంప్ రిజైన్ చేయబోతున్నారు, చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అనేది కూడా ఒక టాక్ అట. అంటే ఆయనంతా ఆయన మార్చుకోవాలండి. మనం వీఆర్ ఎ పబ్లిక్ లీడర్. ఇప్పుడు సీఎం గారు ఉన్నారు, ఎవరు ఎన్నుకుంటున్నారంటే పబ్లికే కదా ఎన్నుకుంటున్నారు. ఓట్లు ఎవరు వేస్తున్నారు? మనం వేస్తున్నాం. మన గురించి వాళ్ళు పట్టించుకోకపోతే మనం ఏం చేస్తాం? మనం రివర్స్ అవుతాం. లేదు, ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్లో ఏమైంది? అమరావతి ఇవ్వనన్నారు. ఎన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలు చేస్తారా లేడీస్? ఎండడానికి సాధించుకున్నారా? సో పబ్లిక్తోనే యూత్తోనే అసలు పెట్టుకోకూడదు. బుర్రనాడు కూడా అక్కడ పెట్టుకోకూడదు. ఈయన వాళ్ళు కలుపుతున్నాడు ట్రంప్ గారు. ఇంకొకటి మీకు ఇక్కడ తెలియని రహస్యం తెలిసే ఉండొచ్చు. ఇక్కడ గొడవ ప్రెసిడెంట్కి పబ్లిక్కి కాదు, గొడవ రిపబ్లికన్కి డెమోక్రటిక్ గొడవ. ఆ గొడవ కంటే ఈ గొడవ డైవర్షన్ అంటారు కదా. డెమోక్రటిక్లో ఆల్మోస్ట్ 40% డెమోక్రటిక్ అంటే జో బైడెన్, వాళ్ళు కమలా హ్యారిస్, ఈయన రిపబ్లికన్. సో 40-45% డెమోక్రటిక్సే ఉన్నారు. సో డెమోక్రట్స్ అయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ సపోర్ట్ వీటికి ఎగ్నెస్ట్గా ఉంటుంది. ఇంకొక ట్రంప్ గారికి ఒక భయం ఏంటంటే 54 ఇస్లామిక్ దేశాలు ఈయనకి విరుద్ధంగా పనిచేస్తున్నాయి. కొన్ని పెద్ద కంట్రీస్తో కలిపి, లైక్ చైనా అండ్ అదర్ దేశ్ కలిపి వీటికి ఎదురుగా యాక్షన్ ప్లాన్ చేస్తున్నారు అనేది ఒక భయం. అప్పుడు ఏం చేసాడు ఈయన, ఆ సిచ్యువేషన్ బయటకు రావడానికి నేషనల్ గార్డ్స్ అని ఉంటారు, పవర్ఫుల్. వాళ్ళని వాడకూడదు. ప్రెసిడెంట్ హ్యాస్ నో రైట్ టు యూస్. కానీ వాళ్ళు ఎవరు కంట్రోల్ ఉంటారు? గవర్నర్. ఆ పర్టికులర్ సిటీ స్టేట్కి గవర్నర్ ఉంటాడు, గవర్నర్ కంట్రోల్లో ఉంటారు వాళ్ళు. కానీ ప్రెసిడెంట్ ఏం చేసాడు, గవర్నర్ తెలియకుండా కూడా, గవర్నర్ పర్మిషన్ లేకుండా వాడుకున్నాడు, విచ్ ఇస్ క్రైమ్ లా ప్రకారం. నేషనల్ గార్డ్స్ని ఎప్పుడు వాడంటే ఎమర్జెన్సీ, కర్ఫ్యూలు పెట్టినప్పుడు, లేకపోతే ఎవరైనా ఇప్పుడు మన పాకిస్తాన్ మన ఆక్రమణ చేసినప్పుడు వాడచ్చు. జనరల్ పర్పస్ పోలీసు వాళ్ళు ఉంటారు కదా, ఆర్మీ, అవి వాడుకోవాలి. కానీ నేషనల్ గార్డ్స్ వాడాడు, విచ్ ఈస్ అగెన్స్ట్ ది పాలసీ. అది ఒక పబ్లిక్లో చర్చ అవుతుంది. సో ఇవన్నీ కూడా అన్నీ పూలప్ అవుతాయి. ఒక దగ్గర పోగు అయితే ఇంకేమవుతుందో మనకు తెలియదు. సో ఆయన చేసే ప్రాసెస్లో కొద్దిగా మేబీ ఆయన ఉద్దేశం మంచిగా ఉండొచ్చు, చేసే పనితీరు మాత్రం కరెక్ట్గా లేదు. చేసే పద్ధతులు కానీ, చేసే ప్రాసెస్ కానీ కరెక్ట్గా లేవు.